మలేషియాకి మాత్రం సోలోగా అసలు రావద్దు గైస్. నిజంగా ఇంత కష్టపడి ఇన్ని మెట్లెక్కి మనం ఎంతసేపు టైం స్పెండ్ చేసిన దానికి వర్తా అంటే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రజెంట్ నేను మలేషియా దేశంలో పీనాంగ్ అనే రాష్ట్రంలో దాని క్యాపిటల్ సిటీ అయిన జార్జ్ టౌన్లో అయితే ఉన్నా. ఇది వచ్చేసి మలేషియాలో డే 1 పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో మనం ఆ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఆ పీనాంగ్ హిల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఆల్రెడీ ఒక లాంగ్ వీడియో పెట్టేస్తున్నాం మన ఛానల్లో. మీకు కానీ టైం ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి పార్ట్ 2. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే కిక్ లోక్ సి అనే ఒక టెంపుల్ ఉంది ఈ పీనాంగ్ హిల్ పక్కనే. ఫస్ట్ అది కవర్ చేసుకొని ఆ తర్వాత ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఆ పేర్లు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట, పలకడానికి రావట్లేదు. సో మీకు 1 by 1 అయితే చూపిస్తాను నీట్గా. ఫస్ట్ అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. అవన్నీ ఈ వీడియోలో పెడతా పార్ట్ 2లో. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒక 2-3 వీడియోలు చూడండి ఛానల్లోకి వెళ్ళి. మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. నేను ఆల్రెడీ లంచ్ కూడా చేసేసాను. లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 ఒకేసారి చేసేసుకున్నాం. మళ్ళీ ఎందుకులే అనవసరంగా డబ్బులు ఖర్చు అని. సో ఇంక మనకి లంచ్ పెద్దగా అవసరం లేదు, డైరెక్ట్గా డిన్నరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్ చేస్తే మనకి కిక్ లోక్ సి అనే టెంపుల్ అయితే వస్తుంది. నేను పేర్లు ఏదన్నా పలకడం కొంచెం తప్పుగా ఉంటే తిట్టకన్నా కామెంట్లో. అదో అక్కడ దూరంగా మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటంటే మలేషియాలో బైక్ ట్యాక్సీలు లేవు. వెళ్తే బస్సులో వెళ్ళాలి, లేదంటే క్యాబ్ బుక్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చా, సోలో ట్రావెలింగ్. ప్రతిసారి క్యాబ్ బుక్ చేసుకుంటే నాకు దోలు తీరిపోతుంది ప్రైజు. అలాగని చెప్పి బస్సులో వెళ్దాం కదా అనుకుంటే ఆ బస్సులు ఒక్క బస్సు కూడా టైంకి రావట్లేదు. సో నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక నడిచి దోల తీరిపోతుంది. ఇప్పుడు నేను 1.5 kilometer నడవాలి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. తప్పదే, ఇంకా నడవాల్సిందే. ఏం చేస్తాం, క్యాబ్లో చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. థాయిలాండ్లో మనకి ఈ గ్రాబ్ బైక్లు అయితే ఉంటాయన్నమాట ఎక్కడికి వెళ్ళాలన్నా. బట్ మలేషియాలో ఆ ఆప్షన్ అయితే లేదు. మరి ఎందుకో వీళ్ళు దాన్ని పెట్టలేదు. అందులోనూ ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం 2, దానికి తోడు ఎండ సావ కొడుతుంది. అన్ని కష్టాలు ఒకేసారి వస్తాయి అన్నమాట. అదేందో నాకు. సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ అంతా పీనాంగ్ హిల్. ఆ పీనాంగ్ హిల్ పక్కనే మనకి ఈ టెంపుల్ కూడా ఉంటుంది, కిక్ లోక్ సి టెంపుల్. చూపిస్తా ఆగన దగ్గరికి వెళ్ళాక. మెయిన్ రోడ్లో నుంచి ఏదో ఈ సందులోకి అయితే తీసుకుపోతుంది. మా కుక్కల్లోకి ఎక్కలే ఉండవు కదా స్వామి. అసలుకే దేశం కానీ దేశం ఎవరన్నా పట్టుకొని ఉన్నది మొత్తం లాక్కున్నా ఏం చేయలేం. అన్నీ ఇచ్చేసి నన్ను ఏం చేయొద్దు ఆయన అని చెప్పి కామ్గా వచ్చేయాలి. పాస్పోర్ట్ ఒకటి తీసుకొని నేను ఇళ్ళ మధ్యలో తీసుకుపోతుంది. ఇక్కడ చూసే అరటి చెట్లు. మలేషియా ఉడత చూడండి ఎంత పెద్దదో. మలేషియా ఉడత కొద్దిగా ముంగీసలాగా ఉంది చూడడానికి. కుక్కలు లేకపోతే చాలు, నాకు ఆ కుక్కలదే పెద్ద ప్రాబ్లం. అండ్ అక్కడ ఒక ఫారినర్ కూడా పాపం అలాగే సోలోగా వెళ్తున్నాడు. వెళ్ళి ఆయన దగ్గర ఇస్తే కొద్దిగా ఒకరికొకరు తోడుగా అన్నా ఉంటాం. దూరంగా పోతూ ఉన్నాడు, నాకంటే ఫాస్ట్గా నడుస్తున్నాడు. మొత్తం అరటి చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఏదో పల్లెటూరు లాగా ఉంది మలేషియాలో. పల్లెటూరు మామూలుగా ఉండదు మనతో. వచ్చిన ఫస్ట్ రోజులోనే మలేషియాలో ఒకడైతే అబ్జర్వ్ చేశాను నేను. అంటే హాఫ్ డేలోనే సిగరెట్లు ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసుల్లో రోడ్ల మీద బైక్ దోలుతూ ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు. అంటే అన్ని కంట్రీస్ తాగుతారు, బట్ ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ అనమాట. బైక్లో పోతూ ఒక చేతితో సిగరెట్ తాగుతూ ఒక చేతితో. చాలామంది ఒకరు కాదు, స్మోకింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుందేమో మరి, లేదంటే బానిసలైనారేమో. బట్ థాయిలాండ్లో అంత అయితే లేదు. అంటే నేను 2 కంట్రీలో చూసా, థాయిలాండ్ ఇప్పుడు మలేషియా. సో అందుకే థాయిలాండ్తోనే కంపేర్ చేస్తున్నా ప్రతిదీ. దాన్ని అక్కడ ఇంకా వెళ్ళాలి ఒక 1 kilometer దాకా. ఇది మొత్తం షార్ట్ కట్స్లో తీసుకుపోతుంది. ఇదండి
గైస్ దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. ఇంకొక 1/2 కిలోమీటరు. ఒక పక్క దాహం, ఇంకొక పక్క ఎండ, దానికి తోడు బ్లాక్ టీషర్టు, వీటన్నిటికి తోడు ఫ్యాంట్ జారిపోతూ ఉంది. ఇందాక నుంచి దీన్ని ఎన్నిసార్లు లాక్కున్నా కానీ జారిపోతూనే ఉంది. అంటే ఇది జాగర్స్ ప్యాంట్ అనమాట. ఆ తాడు లూజ్ అయిపోతుంది ఎన్నిసార్లు కట్టినా కానీ. అబ్బా ఎందుకు ఈ ఎండ మెయిన్ వచ్చేలాగా పుట్టించేస్తుంది. వెళ్ళి కాసేపు టెంపుల్లో కూర్చుంటా ప్రశాంతంగా ఎండ తగ్గేంత దాకా. వెళ్ళే దారిలో ఈ 7-Eleven అని ఒక షాప్, ఇవి థాయిలాండ్లో కూడా మనకి చాలా కనిపిస్తాయి. అంటే ఇక్కడ స్నాక్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట కొంచెం తక్కువ ప్రైస్లో. దానికి వెళ్ళి ముందు ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుంటా. ఈ ఎండకి మనలో ఓపిక రావాలంటే ఇలాంటివి పడాల్సిందే. రెడ్ బుల్ ఇది తాగేసి మళ్ళీ మన జర్నీని కొనసాగిద్దాం. దీని ప్రైస్ చెప్పలేదు కదా, 10 మలేషియన్ రింగిట్స్ అంటే 230 రూపీస్ అటు ఇటుగా. ఏదో ఒకటి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టకపోతే మనకి ఉండదన్నమాట కాసేపు కూడా. ఇప్పుడు ఏం కొన్నాం అనుకుంటున్నారా? స్పెక్ట్స్. మలేషియాలో ఫస్ట్ షాపింగ్ ఇదే, స్పెక్ట్స్. దీని ప్రైజు 13 కాదు 12 మలేషియన్ రింగిట్స్ అంటే 12 రోజుల్లో 250 రూపీస్. మన ఊర్లో 100 రూపాయలు అట్టుంటుంది నేను చేసే ఖర్చులు. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కీక్ లోక్ సి. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది టెంపుల్ పేరుతోనే. మన సైడ్ కూడా ఉంటాయి కదా ఆ టైప్లో. కేబ్ బజికాన్ కీక్ లోక్ సి. కీక్ లోక్ సి అంటే ఏంటి మరి ఏదో పేరు. అటు వెళ్తే టెంపుల్, ఇటు హాస్పిటల్. ఫారెన్కి వచ్చి ఏం కొనకపోయినా ఫస్ట్ ఈ బ్లాక్ స్పెక్స్ మాత్రం కొనాలి, లేదంటే చాలా ఇబ్బంది పడతాం. ఎంట్రీ ఇదేనా? ఎనీ పార్కింగ్ టోకెన్? ఓకే థ్యాంక్ యూ. సో గైస్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే స్పెక్స్ గురించి చెప్తున్నా. ఫారెన్కి వస్తే ఫస్ట్ బ్లాక్ స్పెక్స్ కొనుక్కోండి, లేదంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏంది ఈ టెంపుల్ కథ. నేను మీకు కనిపిస్తున్నా, కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. చాలా పెద్దది అండ్ చాలా హైట్లో కూడా ఉంది. కొమ్మదీసి మెట్లు ఎక్కాల అయింది లోపల. మళ్ళీ ఇప్పటికే దోలు తీరిపోతుంది. ఇది ఒక కొత్త పంచాయతీనా? చూద్దాం, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అన్నమాట ఇలాంటప్పుడే. నాకు తెలిసి బుద్ధ టెంపుల్ అనుకుంటున్నాను. అదండి అక్కడ ఆల్రెడీ ఒక లార్డ్ బుద్ధ అయితే ఉన్నారు, ఆయనకి సంబంధించింది. ఇక్కడ మనకి బయట చిన్న షాపింగ్ ఉంది ఇక్కడ కూడా. సో మీకు షాపింగ్ బట్టలు, మీరు మలేషియాకి వచ్చినప్పుడు బట్టలు తెచ్చుకోవాలి అని అంటే షాపింగ్ చేయాలనుకుంటే ఎక్కడైనా మీకు దొరుకుతాయి. అండ్ నేనైతే జస్ట్ 2 జతల బట్టలతో వచ్చా. ఆల్రెడీ వేసుకొచ్చింది ఒకటి, ఇప్పుడు వేసుకుంది. ఈ 2 నా దగ్గర బట్టలు లేవు. సాయంత్రం కొనాలి ఎడ దగ్గర. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పి ఆగున్నా. సో ఇప్పుడు మళ్ళీ మెట్లు ఎక్కేసి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏదో ఒక వాటర్ తాబేళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని టాటాయిస్ అదే తాబేళ్ళు ఉన్నాయో. చాలా ఉన్నాయి. అది చూడండి, అది చూస్తుందా మన సై. నేను తింటావా? తినేది కాదు ఇది. అలాగే చేపలు కూడా ఉన్నాయి లోపల. చేపలు, తాబేళ్ళు ఫుడ్ వేస్తామని కావాలన్నీ పాపం తలెత్తుకొని చూస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు అంకులు. అది గోంగూర. ఇదండి నాకు తెలిసి ఇది గోంగూర అని అనుకుంటున్నా. ఏమో అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆ కొండ మీద కదా, ఆ గట్టు మీద. నేను ఫస్ట్ అన్నింటిని చూసి రాళ్ళు ఏమో అనుకున్నా. ఎవరమైన చాలా ఉన్నాయి. అండ్ అక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది చూడండి. సర్లే ఇంక మనం ఫస్ట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఎంత టెంపుల్కి
ఎంట్రీ దగ్గరే కీక్లోక్సీ టెంపుల్ యారో మార్క్స్ అయితే ఉన్నాయి వెళ్ళాలని. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. మెట్లు ఎక్కడం, కొండ ఎక్కడం తప్పదు, ఇంకా ఏం చేయలేము. ఇక్కడ చూడండి బండరాళ్ళు. అమ్మా, అందుకే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, ట్రావెలింగ్ అనేది ఓపిక ఉన్నప్పుడు, ఏజ్ తక్కువ ఉన్నప్పుడే చేయాలి. ఈ ఏజ్ దాటి తర్వాత నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ ఏం చేయలేం. ఇప్పుడే దోల తీరిపోతుంది. ఇంకో 10 years పోతే అసలు మెట్లన్నీ ఎగ్గలుతామో లేదో. గైస్ ఆయాసం వచ్చేస్తుంది. ఒక 200 మెట్లు ఎక్కుంటాం మొత్తం మీద. అదండి అక్కడ కనిపిస్తుంది కదా పీనాంగ్ హిల్. నేను ఫస్ట్ వీడియో పెట్టా కదా part 1లో, అదే ఇక పీనాంగ్ హిల్ పక్కనే ఉంటుంది మనకిది. సో మీరు కానీ ఈ ప్లేస్కి వస్తే 2 కవర్ చేసేసుకోండి ఒకటేసారి. ఫిట్నెస్ లేని వాళ్ళు మాత్రం అస్సలు రావద్దు, ఎందుకంటే చాలా కష్టం. ఒక ఇటులలా దోలు తీరిపోతుంది. అయ్యో, ఏదో డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటాం అంట కదా, అట్లాగే ఉంది. ఏంది మెట్లు వస్తానే ఉన్నాయి, పోతానే ఉంటాయి. ఈ బాబోయ్, ఇక్కడ చూడండి ఏందో కుండల్లో దీపాలు పెట్టున్నారు. ఇది కూడా టెంపుల్ ఉన్నట్టుంది. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. చూడండి మొత్తం ఎన్ని బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయో. కొన్ని వేల విగ్రహాలు ఉన్నాయి. అంతా విగ్రహాలే మొత్తం. దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఆగండి. అండ్ ఇక్కడ పెద్ద విగ్రహం. మొత్తం 3 విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది మొత్తం టెంపుల్ ఓవరాల్ వ్యూ. నేను చిన్నగా మాట్లాడుతున్నా, డిస్టర్బెన్స్ ఉండకూడదు, అంత సైలెంట్గా ఉందని. చాలా పెద్ద టెంపుల్. ఒక 2 నిమిషాలు ఇక్కడ కూర్చుందాం. రెండు నిమిషాలు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ వెళ్దాం. సో అదొక టెంపుల్. అండ్ మళ్ళీ ఆ టెంపుల్లో నుంచి బయటకు వస్తే ఇక్కడ చూడండి, ఇంకా మెట్లెక్కి పైకి వెళ్ళి, ఓరే నాయనా ఏంది ఇది ఇంత ఉంది. అక్కడ దాకా ఉంది టెంపుల్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. ఇంత కష్టపడి ఇక్కడ దాకా ఎక్కిన దానికి కొంచెం వ్యూ అయితే బాగుంది. అండ్ ఇంకా కొంచెం పైకి వస్తే మనకి ఇక్కడ లాఫింగ్ బుద్ధ అయితే స్టాచ్యూ అయితే ఉంది. అండ్ ఇటు సైడ్ చూడండి, అప్పట్లో రాజులేమో మరి, ఏంది ఎట్లాగున్నారు. ఇక్కడ లాఫింగ్ బుద్ధ, అటు సైడ్ కూడా సేమ్ అలాగే. ఇంకా సమ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది.
ఇక్కడ ఏదో లిఫ్ట్ ఉందంట స్టాచ్యూ. చూద్దాం, ఇంకోటి ఏదో స్టాచ్యూ అయితే ఉందంట, వెళ్దాం. ఇంకా కన్స్ట్రక్షన్ అక్కడక్కడ జరుగుతూనే ఉంది. దాని లోపల పెద్ద పెద్ద బుద్ధుడి విగ్రహాలు. థాయిలాండ్లో కూడా లేవు ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు. నైట్ టైం కానీ వస్తే ఇవన్నీ లైట్లు అనమాట, బెలూన్స్ ఉన్నాయి కదా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నైట్ టైం కానీ వస్తే. సో మీకు కానీ ఛాన్స్ ఉంటే నైట్ టైం రావడానికి ట్రై చేయండి. దాన్ని నైట్ టైం వస్తే ఇలా ఉంటుంది, మొత్తం కలర్ఫుల్గా. సో అక్కడ మనకి పెద్ద స్టాచ్యూ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మన దగ్గరికి అయితే వచ్చేసాం. సో మనం మెయిన్ బుద్ధుడి స్టాచ్యూ చూడాలంటే లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళాలి. దానికి టికెట్ మళ్ళీ 6 రింగేట్స్, అంటే తీసుకెళ్ళి మళ్ళీ మనల్ని ఇక్కడే వదిలిపెడుతుంది. ఇక్కడికి వస్తుంది ఇప్పుడు. సేమ్ మనం మార్నింగ్ పీనాంగ్ హిల్ ఎక్కాం కదా, అదేవిధంగా మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. సో గైస్, ఇంత కష్టపడి ఇన్ని మెట్లెక్కి మనం ఎంతసేపు టైం స్పెండ్ చేసిన దానికి వర్తా అంటే అదండి, ఎదురుగా కనిపిస్తుంది కదా, మలేషియాలోనే నాకు తెలిసి ఇదే అతి పెద్ద బుద్ధ విగ్రహం. మొత్తం మలేషియాలో కాదు, ప్రపంచంలో కూడా చెప్పలేం, మనకు తెలియదు, దాని గురించి చెప్పకూడదు, కానీ చాలా అంటే చాలా పెద్దది గైస్. యాక్చువల్లీ మనం ఇప్పుడు చాలా ఎత్తైన కొండపైన ఉన్నాం. ఇంత కొండపైన మళ్ళీ అంత పెద్ద విగ్రహం, మళ్ళీ ఆ విగ్రహానికి చుట్టుపక్కల చూడండి ఎలా కట్టున్నారో. ఈ టెంపుల్కి సంబంధించిన హిస్టరీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఇప్పుడు చెప్దామంటే నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు. బట్ టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దది. అండ్ మినిమం 2 hours పడుతుంది పైకి రావాలంటేనే. ఫిట్నెస్ లేని వాళ్ళు కానీ ఉంటే అసలు రావద్దు, మెట్లు ఎక్కాలి, నడవాలి. అదండి ఇందా చెప్పినట్టు ఆ పక్క పీనంగ్ హిల్కి హిల్ ఎంత హైట్లో అయితే ఉందో అంతే హైట్లో ఈ విగ్రహం పైన ఆ గుడి గోపురం సేమ్ అంతే హైట్లో అయితే కట్టినారు. సో ఈ విగ్రహం చూడడం కోసం ఇంతసేపు మనం కష్టపడింది. ఇంకా ఈ కిక్లోక్సీ టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. దిగేటప్పుడు మనకి అంత కష్టం అయితే అవసరం లేదు, వెహికల్స్ అయితే ఉన్నాయి. మరి ఎక్కేటప్పుడు కూడా ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించలా. బట్ దిగేటప్పుడు అయితే వెహికల్ ఉంది. 2 ringgits అంటే 50 రూపాయలు. ఇప్పుడు ఈ వెహికల్ ఫుల్ అయితే మనల్ని తీసుకెళ్తుంది. ప్రస్తుతానికి అయితే నేను ఒక్కనే ఉన్నా. ఏం చేస్తాం, కిందకి నడిచే వెళ్ళి ఓపిక లేదు. కొంచెం టైం పట్టినా వెయిట్ చేసి దీంట్లో వెళ్ళడమే బెస్ట్ ఆప్షను. మలేషియాకి మాత్రం సోలోగా అసలు రావద్దు గైస్. నిజంగా ప్రతిసారి క్యాబ్ బుక్ చేయాలంటే ఆస్తులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ పేరు ఏంది మళ్ళీ మర్చిపోయినా, కిక్లోక్సీ. ఈ కిక్లోక్సీ టెంపుల్ దగ్గర నుంచి మా హోటల్ దగ్గరికి 7 kilometers. ఈ 7 kilometersకి 30 ringgits అంటే అటు ఇటుగా 700 రూపాయలు. ఏంది కిలోమీటర్కి 100 రూపాయలా? నా వల్ల కాదు, ఇంక నడుచుకుంటూ వెళ్తున్నా. కొంచెం ముందుకు వెళ్తే బస్ స్టాండ్ ఉంటుందని చెప్పి అక్కడ ఒక తమిళ ఆమె, మన ఇండియా ఆమె అంట, ఇప్పుడు వాళ్ళ తాతల కాలంలో వచ్చి ఇక్కడ సెటిల్ అయినారంట. నన్ను చూసి గుర్తుపట్టింది, యువర్ ఫ్రమ్ ఇండియా అని. మన మొహం చూస్తేనే గుర్తుపట్టేస్తారు ఈజీగా, ఎందుకంటే మా ఇండియన్స్ బాగా కనుక్కుంటారు. అవును అంటే ఇంకా కాసేపు అంత మాట్లాడితే మా తాతల కాలం నుంచి ఇక్కడ సెటిల్ అయినాము అన్నట్లుగా చెప్పింది. సో ఇంకా ఆమెని అడిగాను అనమాట, ఎక్కడ బస్సులు ఉంటాయి జార్జ్ టౌన్కి వెళ్ళడానికి అంటే, కొంచెం ముందుకెళ్ళు ఒక జంక్షన్ వస్తుంది,
అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కని చెప్పింది. సో నాకు తెలిసి ఇదే అనుకుంటా జంక్షన్. కొద్దిగా లేట్ అయినా నేను బస్సు ఎక్కే పోతాను, నా వల్ల కాదు స్వామి వందల క్యాబ్లకి. లేదంటే బైక్ లిఫ్ట్ అడగతా ఎవరికన్నా. మలేషియాలో మనకి ఎవరన్నా లిఫ్ట్ ఇస్తాడా చూద్దాం. నాకు తెలిసి ఇదే అనుకుంటా బస్ స్టాండ్. సాయంత్రం పూట కానీ ఈ ప్లేస్కి వస్తే మంచిగా స్ట్రీట్ ఫుడ్ రకరకాలు ట్రై చేయొచ్చు. నేను ఇంకా బస్ స్టాండ్ ఎత్తుక్కుంటానే ఉన్నా, నాకు బస్ స్టాండ్ మాత్రం కనిపించట్లే. బట్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి, వెరైటీ ఫుడ్ అంతా. మళ్ళీ ఎవరినన్నా అడగాలి బస్ స్టాండ్ ఎక్కడో. అంతా ఫుడ్ ఐటమ్. కార్లు మాత్రం కంటిన్యూస్గా వస్తున్నాయి కానీ ఒక్క బస్సు కనిపించదే. మీ అమ్మ జీవితం అరగంట అయింది నేను బస్ స్టాండ్కి వచ్చి. ఇదోని చిన్న బస్ స్టాండు, అరగంట నుంచి ఒక్క బస్సు కూడా రాలా. ఎంతసేపు నాకు నిద్ర వచ్చేస్తుంది బస్ స్టాండ్లోనే బస్ కోసం చూసి. ఇంకా కారు ఎక్కిపోదామంటే అది రేట్ ఎక్కువ, ఏం చేయాలి? ఒక 10 minutes చూసి రాకపోతే ఇంకా మళ్ళీ క్యాబే బుక్ చేయాలి. నాకు మెయిన్ నిద్ర వచ్చేస్తుంది, కూర్చొని బాగా తిరిగాను కదా. సో దానివల్ల ఒకసారి కూర్చునేసరికి ఒక 1/2 hour వెయిట్ చేశాక మన బస్సు అయితే వచ్చింది. ఇంకా టికెట్ తీసుకున్న జార్జ్ టౌన్కి. మా హాస్టల్ జార్జ్ టౌన్లోనే. వెళ్ళి కాసేపు పడుకుని ఈవినింగ్ జార్జ్ టౌన్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ లైఫ్ మొత్తం ఒక సపరేట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. సో అది కానీ మీరు చూడాలనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా, ఎందుకంటే వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. సో అందుకే నేను ఇలా పార్ట్గా స్ప్లిట్ చేస్తున్నా వీడియోని. సో అది గైస్ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ జార్జ్ టౌన్, మలేషియా.